శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. 4వ అధ్యాయం 4వ శ్లోకం. అర్జున ఉవాచ ఓం అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. అర్జున ఉవాచ అంటే అర్జునుడు ఇలా అడుగుచున్నాడు. అపరం భవతః జన్మ, నీ జన్మ ఈ మధ్యకాలంలో జరిగింది. పరం జన్మ వివస్వతః, సూర్యదేవుడి జన్మ ఎంతో పూర్వం జరిగింది. కథం ఎలా, ఏతత్ విజానీయం నేను దీన్ని ఎలా అర్థం చేసుకోగలను. త్వమాదో ప్రోక్తవానితి, నీవు ఆరంభంలో బోధించావని. అంటే దీని తాత్పర్యం ఏమంటే అర్జునుడు ఆశ్చర్యంతో అడుగుతున్నాడు, కృష్ణ నువ్వు నా సమకాలికుడు, మనం ఒకే కాలంలో జీవిస్తున్నాము. నీ జన్మ ఇటీవలి కాలంలో జరిగింది, కానీ నువ్వు చెబుతున్నావు ఈ యోగాన్ని మొదట సూర్యదేవునకు నేను బోధించాను అని. అది అనేక యుగాల క్రితం జరిగిన విషయం. అయితే అది ఎలా సాధ్యం, నీవు ఆ సమయాన ఎలా బోధించగలిగావు అని అర్జునుడు అడుగుతున్నాడనమాట. అర్జునుడి మనస్సులో ఒక తత్వ సందేహం ఉత్పన్నమైంది. కృష్ణుడు సాధారణ మనిషిగా తన ముందున్నాడు, కానీ ఆయన నేనే సూర్యదేవునికి ఈ జ్ఞానాన్ని బోధించానని చెప్పాడు. అందువలన అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు, నువ్వు మనిషి రూపంలో ఉన్నావు, మరి యుగాల కిందట జన్మించిన సూర్యుడికి ఎలా బోధించగలిగావు? ఇది అర్జునుడి దృష్టిలో దివ్యత్వం పట్ల అవగాహన మొదలయ్యే స్థానం. ఏమంటున్నాడంటే పరమాత్మ దీనికి, ఇంకా అర్జునునికి పరమాత్మ చేసిన విశిష్టమైన ఉపదేశము ఏమిటంటే, నీకు మాత్రమే పరిమితం కాదిది, సృష్టి ఆది కాలము నుండి ఉత్తమోత్తమములైన సాధకులకు నేను చేస్తూ వచ్చింది ఈ ఉపదేశమే. ఆ ఉపదేశాన్ని సరి అయిన సమయంలో యోగ్యుడైనటువంటి నీకు ఉపదేశించాను. సృష్టి ఆదిలో సూర్యుడికి చేశాను, మధ్యలో చాలామంది మహానుభావులకు చేశాను, ఈరోజు యోగ్యుడైన నీకు కూడా ఉపదేశం చేశాను. అది విన్న అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. పూర్వం రాజసూయ యాగ సందర్భంన అర్జునుడు భీష్ముని వంటి మహానీయుల వద్ద శ్రీకృష్ణుని యొక్క నిజతత్వమును, వారు సాక్షాత్ పరమాత్మయే అనే సత్యమును తెలుసుకున్నాడు. అయినా ఇప్పుడు శ్రీకృష్ణునితో, నీవు నాతో సమానంగా పుట్టినవాడివి, నాలాంటి శరీరాన్ని ధరించిన వాడివి, ఇటువంటి కృష్ణుడివి నీవు సృష్టి ఆదిలో సూర్యునికి ఉపదేశం చేశానంటున్నావు కదా, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నీవు నా యందు ప్రేమతో భక్తోసిమే సఖాచేతి అంటున్నావు, నేను ఎలా అర్థం చేసుకోవాలి? నీ జన్మ నా జన్మ పక్క పక్కనే ఉండగా కథమేత ద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి అని సాధారణ మానవుడు అడిగే విధంగా పరమాత్మను అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడి మనస్సులో ఉండే సందేహం ఏమిటి, దానికి మూలం ఏమిటి, దానికి కారణమేమి అంటే ఈ కారణాలను మనం చెప్పుకోవచ్చు. సాక్షాత్ శ్రీకృష్ణుని నోటి నుంచి అతని అవ్యయ స్వరూప వర్ణనను అర్జునుడు స్వయంగా వినాలని అనుకుంటున్నాడా, లేదా ఈ ప్రశ్న ద్వారా సామాన్య జనుల యొక్క మనస్సున ఉండే సంశయాలను నివారింపచేయుటకు అడిగి ఉండవచ్చునా? శ్రీకృష్ణ పరమాత్మ కేవలం పాంచభౌతిక రూపము కాదు, వారు త్రికాలజ్ఞులు, విశ్వవ్యాపకులు. దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని 3 దృష్టులు కలవు. ఒక వ్యక్తిని చూడగానే అతని శరీరము, చర్మము, దాని అందచందములలో దాని పుట్టుక, జాతి, రంగు, ఆకారం మాత్రమే స్ఫురణకు వచ్చుటకు దేహదృష్టి. అతని పాండిత్యము, గుణగణములు, శీలము మున్నగు వానిని తెలిపేది మనోదృష్టి. అతని నిర్మల ఆత్మ రూపమును తెలిపేది ఆత్మదృష్టి. ఇందులో 3వది యగు ఆత్మదృష్టిని మహనీయులు కలిగి ఉంటారు. సామాన్య జనులు మొదటి 2 దృష్టులను కలిగి ఉంటారు. దేహము, మనసు ప్రకృతిజన్యములు, నశ్వరములు.
ఆ దృష్టిలో సరికావు. కావున ఆత్మదృష్టినే ప్రతివారు అభ్యాసం చేయాలి. దానినే పరమాత్మ ఇప్పుడు చెప్పబోచున్నాడు. అర్జునుని ఈ ప్రశ్న విని శ్రీకృష్ణ పరమాత్మ తన నిజతత్వమును పై శ్లోకంలో ప్రకటించుచున్నారు. హరి ఓం తస్సత్.